నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడలో ఉత్సాహంగా బాల బాలికలకు శ్రీకృష్ణ వేషధారణ పోటీలు. చిన్నారుల్లో ఆధ్యాత్మిక భావాన్ని పెంచడానికి ఈ పోటీలు చేపట్టామన్న నిర్వాహకులు. నర్సీపట్నం ఆర్టీసీ డిపో స్థలాన్ని లీజుకిస్తే సహించేది లేదు. పూడిక పనులపై ఆర్టీసీ అధికారులు వివరణ ఇవ్వాలన్న స్పీకర్ అయ్యన్న. తెలంగాణ రాష్ట్రంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద. అప్రమత్తమైన అధికారులు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు. అక్రమ కట్టడాలైన ప్రభుత్వ కార్యాలయాలను కూడా కూల్చివేస్తారా అంటూ సూటి ప్రశ్న. కాకినాడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో బాలబాలికలకు శ్రీకృష్ణ వేషధారణ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆధ్యాత్మికవేత్త సత్యమౌళిక మాట్లాడుతూ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన శ్రీకృష్ణ అవతార పరమార్థమని అన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ లావణ్య మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని బాలబాలికల్లో ఆధ్యాత్మిక భావాన్ని మరింత పెంచడానికి వివిధ రకాల పోటీలు నిర్వహించామని అన్నారు. ఈ సందర్భంగా బాలబాలికలకు శ్రీకృష్ణ వస్త్రధారణ, చిత్రలేఖనం, పాటలు, డాన్స్ తదితర పోటీలు నిర్వహించి అనంతరం బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, జి కృష్ణమోహన్, ప్రసాద్ నాయుడు, ఎస్ శ్రీ నగేష్, పెండం శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ సాంగ్ రిపీట్ చేయండి. సాంగ్ మళ్ళీ రుద్రమ్మదేవి. నేను కాకతీయ సామ్రాజ్య అధిపతిని. పోటీలు పెట్టాం. చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. పిల్లలంతా చాలా బాగా పోటీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ పేరెంట్స్, పిల్లలందరికీ కూడా. మన పండుగలన్నీ మన సనాతనానికి అర్థం పట్టేట్టుగానే ఉంటాయి. దీనికి ప్రధానంగా పిల్లలతో పాటు ఉపాధ్యాయులు కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, అందరికీ ప్రోత్సాహాన్ని ఇచ్చి మా సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే అలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. మన ధర్మము, మన సనాతన ధర్మము, మన హిందూ ధర్మం నిలబడడానికి ప్రధాన పిల్లలు పునాదులు అవుతారు. వాళ్ళు తెలుస్తాయి ఏ పండుగ ఏంటో, ఏ పండుగ మనం ఎందుకు చేసుకోవాలో పిల్లలకి తెలియడం వల్ల మా సనాతన ధర్మం నిలబడి ఉంటుంది.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆర్టీసీ డిపోకు చెందిన స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు లీజుకిచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే స్పీకర్ పదవినైనా వదులుకుంటా కానీ ఆర్టీసీ స్థలం మాత్రం లీజుకిస్తే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. నర్సీపట్నం ఆర్టీసీ స్థలంలో ప్రైవేటు నిర్మాణాల కోసం కేటాయించిన స్థలంలో కాంట్రాక్టర్ డంపింగ్ చేసిన మట్టిని అయ్యన్న పరిశీలించారు. రైతులను ఒప్పించి అప్పట్లో ఆర్టీసీకి స్థలం సేకరించామని దీన్ని వీలైనంత వరకు ఆర్టీసీకే వినియోగించాలన్నారు. భవిష్యత్ అవసరాల కోసం ఇది ఉపయోగపడుతుందని, ఇది ప్రజల స్థలం, ప్రజలకే ఉపయోగించాలని వ్యాఖ్యానించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆర్టీసీ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. అయినా ప్రైవేటు వ్యక్తులకు లీజ్ ఎందుకు ఇస్తున్నారో అర్థం కావడం లేదని ప్రశ్నించారు. ప్రైవేటు వ్యక్తులు మట్టిని వేసిన డిపో మేనేజర్ తనకేమీ తెలియదని అనడంపై అసహనం వ్యక్తం చేశారు. దీన్ని బట్టి చూస్తే డిపో మేనేజర్, కాంట్రాక్టర్ కుమ్మక్కైనట్టున్నారని తెలుస్తుందన్నారు. వెంటనే ఆర్టీసీ సెక్యూరిటీని సస్పెండ్ చేసి పనులు ఆపాలని డిమాండ్ చేశారు. 24 గంటల్లో మట్టిని వేసిన వారిపై చర్యలు చేపట్టాలని డీఎంను ఆదేశించారు. మరి అధికారులను మానేసి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారండి. రాత్రి జరిగితే ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వలేదు. పోలీసులన్నా రోడ్డు మీద సెక్యూరిటీ కాస్త రాత్రులు కాయరండి, గస్తీ కాయరండి. ఏంట్రా బాబు ఏం చేస్తున్నారు అడగాలి కదా. ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరుగుతుందండి అంటే ఇమీడియట్ గా పర్లేదు. నాకు ప్రెస్కి వెళ్ళే పర్లేదు, స్పీకర్ గారు ప్రెస్కి వెళ్ళారు, మళ్ళీ మీరు రాస్తారు పర్లేదు. నర్సీపట్నంలో ఆస్తి దోపిడీ జరుగుతుంటే స్పీకర్ ఏంటి దేనికని తగ్గిస్తాం అంటే నర్సీపట్నం ప్రజలను కోరి అడిగేది ఏంటంటే ఏదైనా అన్యాయం జరుగుతుంటే ప్రజలు కూడా స్పందించాలండి. ఏదైనా ఆస్తి పోతున్నట్టు నేను బాధపడతాను, ఇది ప్రజల ఆస్తి, నా ఆస్తి కాదు అంటే ప్రజలు కూడా ఎట్లు జరుగుతున్నప్పుడు సహకరించాలా, జరగకుండా చూసుకోవాలా. అంటే ఇట్టి పరిస్థితులు ఇక్కడ ప్రైవేట్ వాళ్ళకి కాంప్లెక్స్ కట్టడానికి వీలు లేదు. ముందు ఇక్కడ సెకండ్ ప్లాట్ఫామ్ కట్టండి. అతను ఏంటి ముందు అది కట్టండి, ముందు ప్లాన్ చేయండి. ఎంతో ప్లాన్ అటుపక్క ప్లాట్ఫామ్ లాగా ఇటుపక్క కట్టండి. దానికి ఎంతో చెప్పండి, కాదు డబ్బులు నేను తెప్పిస్తాను. అది కట్టడం మానేసి ఎవరెవరు తగులుతున్నారో మాకు తెలియదండి. రాత్రి వచ్చేసారండి, 20 లారీలు వస్తుంటే తెలియదండి. సెంటర్ ఇంత పెద్ద సెంటర్, తెల్లవారు రోడ్డు మీద జనం తిరుగుతూ ఉంటారు. మీరు బుకాయించడానికి కానీ అబద్ధపడడానికన్నా రేజర్ ఉంటారండి. 6 గంటల జనం వేసి ఉంటారు రోడ్డు మీద. ఎందుకంటే ముందు ఆడ మీద కేసు పెట్టండి. యాజ్ ఎ డిపో మేనేజర్ గా దట్ ఈస్ యువర్ డ్యూటీ. ముందు పోలీసు కేసు పెట్టండి. ఈ లోపల ఫోటో సీసీ కెమెరా వెరిఫై చేసి ఆ లారీ ఫోటోలను ప్రింట్అవుట్ తీయండి, అవన్నీ పోలీసులకు ఇవ్వండి. విత్-ఇన్ 24 hours లో యాక్షన్ కావాలి. నాకు నేను ఊరుకోను, మీ మీద కంప్లైంట్ ఇస్తాను, మీ ఆర్టీసీ ఆర్ఎం మీద కంప్లైంట్ కూడా ఇస్తాను. అవసరమైతే అసెంబ్లీలో దీని మీద చర్చ జరిపిస్తున్నాను. ఎవడాసి చెప్తారండి, ప్రజలాసి చెప్పేస్తారు. మీరు 80% జరగడానికి వీల్లేదు. నాకు 24 hours లో మీరు ఏ యాక్షన్ తీసుకున్నారో చెప్పండి. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాల్లో కురిసిన భారీ వర్షానికి తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి జిల్లా చెర్ల మండలంలోని తాలిపేరు మధ్య తరహా ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. వరద పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏఈ ఉపేంద్ర వరద పరిస్థితిని సమీక్షించారు. జలాశయంలో 25 గేట్లను ఎత్తి ఉంచి 63,889 క్యూసెక్కుల మేర వరదను దిగువకు విడుదల చేస్తున్నారని అన్నారు. మరింతగా వరద పెరిగితే గేట్లన్నీ పూర్తిగా ఎత్తి ఉంచుతామని ఏఈ ప్రకటించారు. ఏలూరులో వందే భారత్ ట్రైన్కు హల్ట్ కల్పిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ తొలిసారిగా ఏలూరులో హల్ట్ కల్పించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. హల్ట్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని సహా పలువురు ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఏలూరు ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఇవాళ వందే భారత్ స్టాప్ ఓవర్ ఏలూరులో ఉండబోతుంది. దీనివల్ల కనెక్టివిటీ హైదరాబాద్కి, ఏలూరుకి, వైజాగ్కి కనెక్టివిటీ ఉంటుంది. ఎంతో అభివృద్ధి చెందే కార్యక్రమాలు జరుగుతుంటాయి. యువత ఉద్యోగాలు పోవడానికైనా కానీ, యువత మళ్ళీ ఉద్యోగాలు పోవడానికైనా కానీ, చదువుకోవడానికి పోవడానికైనా కానీ, అలాగే వాళ్ళు అక్కడి నుంచి ఎవరైనా హాలిడేస్కి రావాలన్నా కానీ, హాలిడేస్ టూరిజంకి, మన కొల్లేరుకి టూరిజంకి రావాలన్నా కానీ, ప్రతి ఒక్కదానికి దీనివల్ల ఒక ఎకనామికల్ గ్రోత్ మన ఏలూరుకి ఉంటుంది. ప్రతి ఒక్కరికి పర్మిషన్ ఇచ్చిన నరేంద్ర మోడీ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, రైల్వే మినిస్టర్ గారికి, ప్రతి ఒక్కరికి ఈ పర్మిషన్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. నమస్కారం.
మహారాష్ట్రలోని జల్గాన్ నుంచి ఆదివారం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లఖ్పతి దీదీ కార్యక్రమం కింద మహిళలను సత్కరించే కార్యక్రమంలో దేశ ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ మేరకు జరిగిన వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డిఆర్డీఏ పీడీ శ్రీరమణి, ఎల్డీఎండీ ప్రసాద్ తదితరులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ లఖ్పతి దీదీ కార్యక్రమంలో భాగంగా మహిళలను చైతన్యవంతులను చేయనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం అందించే ₹1,00,000 రుణాన్ని ఉపయోగించుకుని జీవనోపాధి పెంచుకునేలా కార్యాచరణ రూపొందించుకోవాలని అన్నారు. ప్రతి మహిళను లక్షాధికారులుగా చేసే అవకాశం ప్రభుత్వం కల్పించిందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. విశాఖ జిల్లా పెదగంట్యాడు పరిధిలో గంగవరం పోర్ట్ ఏరియాలో అర్ధరాత్రి కొండచిలువ కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తుంది. పోర్ట్ ఏరియాలో సంచరిస్తున్న కొండచిలువను చూసి కార్మికులు పరుగులు తీశారు. స్నేక్ సేవ సొసైటీకి చెందిన కిరణ్ కుమార్ కి కార్మికులు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న కిరణ్ కుమార్ కొండచిలువను చాకచక్యంగా పట్టుకుని దూరంగా తీసుకెళ్లి వదిలేయడంతో కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.